అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చాను. దీన్ని ఫేని అంటామండి. దీన్ని మనకి చాలామందికి తెలుసు. పాలలో, వేడి పాలల్లో వేసి ఒక 5 సెకండ్స్ పెట్టి, అంటే వేడి పాలలోనే షుగర్ వేసి ఇది ఒక 5 సెకండ్స్ పెడితే సేమియాలా అయిపోతుంది. ఇది స్వీట్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కొత్త ఏం కాదు. బట్ మన ఏలూరులో అయితే ఇవి సేల్కి అయితే లేడీస్ వచ్చి ఉన్నారండి. వీళ్ళు కర్నూలు నుంచి వచ్చి సేల్ అయితే చేస్తున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. బయట మనం షాప్స్లో అయినా సరే కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటుంది. వీళ్ళదైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందులో కూడా డాల్డా ఘీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వేయంగానే మనకు తెలుస్తుంది, పైన మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి వస్తుంది. అట్లా ఏమి లేదు, ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే ఈ వీడియో పెడదాం అనుకుంటున్నా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల ఎట్లాగో అట్లా స్కిప్ అవుతుంది. సో ఈరోజు కూడా నేను కనిపిస్తే పర్చేస్ చేశానండి ఇవి. ఇవి అయితే మనకి 100కి 20 పీసెస్ అయితే ఇచ్చారు ఆవిడ. మీరు ఇంకా బార్గెనింగ్ చేయగలిగితే చేయండి, మరి వాళ్ళని ఇబ్బంది పెడితే మంచిగా ఉండదని నేనైతే 20 పీసెస్ అయితే తీసుకున్నా 100కి. ఇవి ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే జస్ట్ ఇలా అంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయండి, అంత సెన్సిటివ్గా అయితే ఉంటాయి ఇవి. వాళ్ళు పాపం నేను అక్కడ నుంచి ఇంటికి తెచ్చేసరికి చాలా వరకు బ్రేక్ అవుతాయి. జాగ్రత్తగా తెచ్చుకోవాలి. పాపం వాళ్ళ ఇంత సెన్సిటివ్ ఐటెంని పాపం వాళ్ళు కర్నూలు నుంచి తెచ్చి ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. లేడీస్ అండి పాపం వాళ్ళ పైన తలపైన ఇలాగ బాస్కెట్ బుట్ట అంటారు కదా, బుట్టలో మొత్తం అని ఇలా పేర్చుకొని వచ్చి అయితే సేల్ చేస్తున్నారు. కొంతమందికి తెలియట్లేదంట, ఏంటమ్మా ఇవి అని చెప్పి అడిగి వెళ్ళిపోతున్నారమ్మా, చాలామందికి తెలియట్లేదు అన్నారు. లేదులే, కొత్త ఐటెం కదా, అవుతుందిలే, ఏముందిలే అది అన్నా నేను. ఇవి అయితే చాలా మంచిగా ఉన్నాయండి. పాపం వేరే ఊరు నుంచి వచ్చి మన ఊరు ఏదో సంపాదన కోసం వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే మనం పర్చేస్ చేద్దాము. దీంతో ఒక రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. కర్ణాటకలో అయితే ఒక మ్యారేజ్లో నేను ఇది స్వీట్ ఐటెం అయితే ట్రై చేశాను. అంటే ఇలాగ మనకి ఇక్కడ రవ్వ కేసరి అలా ఎలా అయితే పెడతారో భోజనాల్లో, అక్కడైతే ఒక స్వీట్ ఐటెం అయితే పెట్టారు. నేను ఆ రెసిపీ అయితే 1 or 2 డేస్లో నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఈలోగా అయితే మీరు ఇది తీసుకోండి. వీళ్ళు ఎవ్రీ ఫ్రైడే నైట్ వచ్చి సాటర్డే సండే సేల్ అయితే చేసి మళ్ళీ మండే వెళ్ళిపోతారంట. సేమ్ 2 వీక్స్ నుంచి అలాగే వస్తున్నారు. ఈరోజు ఉంటారండి. ఈరోజు కూడా మీరు తీసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి, లేదంటే ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఆ వీక్స్లో అయితే చేసుకోండి. రంజాన్లోనే వస్తారు వీళ్ళైతే మన రైతు మార్కెట్ సైడ్ అయితే ఉన్నారు. ఆర్ఆర్పేట్ సండే మార్కెట్ ఉంది కదా, ఆ సైడ్ ఉన్నారు. పైగా ఇంకోటి న్యూ బస్ స్టాండ్ దగ్గర కూడా ఉన్నారంట అండి. వీళ్ళు లేడీసే ఉన్నారండి ఎక్కువ నాకైతే లేడీసే కనిపించారు మన 2 వీక్స్లో. జెంట్స్ కూడా వచ్చి ఉన్నారంట. బట్ ఇలా లేడీస్ దగ్గర అయితే కొంచెం పాపం తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతే అవుతాము. మనం ఫ్రూట్స్, స్వీట్స్ అనేవి తీసుకుంటూనే ఉంటాం కదండి బయట. అలా పాపం వీళ్ళ దగ్గర ఇవి కూడా తీసుకుంటే పాపం వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు కదా. సో అందు గురించి అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇందులో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోండి. జస్ట్ చెప్పడం అయితే నా పని, తర్వాత మీ ఇష్టం. ఫ్రెష్గా అయితే ఉన్నాయండి, సో మీరు పర్చేస్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే అండి, అల్లా హాఫీస్.